హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు సిల్క్ చీరలకి కాటన్ ఫాల్స్ వేసుకోవచ్చా అని అడిగారండి. సో, ఆమె కోసమే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ నేను రూ. 12 ఫాల్స్, రూ. 15 ఫాల్స్ అని 2 రకాలు తెస్తానండి హోల్‌సేల్‌లో. కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది రూ. 15 ఫాల్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇవి కొద్దిగా వెడల్పుగా ఉంటాయి. నేను ప్రతి ఫాలు కూడా తడిపి ఆరేస్తానండి. దానివల్ల ఏమవుతుందంటే ఫాల్ అనేది కాటన్ ఫాల్ షింక్ అవుతుందనమాట. ప్రతి చీరకి కూడా నేను కాటన్ ఫాలే వాడతాను. కాటన్ ఫాల్ మాత్రమే తీసుకుంటాను. సిల్క్ ఫాల్స్ అనేవి నేను ఏ చీరకి కూడా నేను ప్రిఫర్ చెయ్యను. కాటన్ ఫాల్స్ తడిపి ఆరేసుకొని అవి షింక్ అయిన తర్వాత వాటిని యూజ్ చేస్తానండి. చూడండి, నేను రూ. 12 ఫాల్‌కి, రూ. 15 ఫాల్‌కి డిఫరెన్స్ తెలుస్తుంది గదా! నేను హోల్‌సేల్ నుంచి తెచ్చుకుంటానండి ఇవి. ఇవేంటంటే నేను ఫస్ట్ వచ్చేసి ఈ ఫాల్స్ మొత్తం అంతా గూడా ఇగోండి ఇలా నేను చూపించినట్టు వీడియోలో చూపించినట్టు చక్కగా తడిపేస్తానండి. తడిపేసి ఒక 5 మినిట్స్ నాననిస్తాను. దానికున్న కలర్ అదంతా కూడా పోవాలి. పోయిన తర్వాత అప్పుడు నేను వాటిని ఆరబెట్టి మళ్ళీ దాన్ని మడతబెట్టి అప్పుడు నేను దాన్ని యూజ్ చేస్తాను. నేనసలు ఈ వీడియో పెడదామా వద్దని 3 డేస్ ఆలోచించానండి. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ కోసం వీడియో పెట్టాలని ఆలోచించాను. కానీ ఆ సిస్టర్‌కి చాలా డౌట్‌లున్నాయి. సో, అందుకోసమని నేను సరే ఒకసారి ఈ వీడియో పెడదాము. మీ అందరికీ కూడా తెలుసుద్ది గదా! అసలు ఏ విధంగా యూజ్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీకు తెలియడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇంకా బెటర్‌గా మీరు చేసే పని ఇంకా బెటర్‌గా అవుతుందనేసి నేను ఆలోచన చేసి మళ్ళీ ఈ వీడియో అయితే పెట్టాను. ఇదిగోండి, నేను తడిపిన ఫాల్ అయితే మాత్రం ఇక్కడ ఆరేసేసాను. నేను ఒక డోర్ మీద ఆరేసానండి ఇది. లేదంటే ఒక దండ మీద కూడా మీరు ఆరేసేసుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత ఇగోండి, నేను ఫాల్ అనేది లోపల వైపు చుట్టాలండి. బయట వైపు చుట్టకూడదు. ఇగోండి, లోపల అంచులుంటాయి కదా! ఈ అంచుల వైపు చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఇది కొద్దిగా టైం వేస్ట్ పనేనండి. అసలు మామూలుగా రోజుకి 10 చీరలు, 20 చీరలు కుట్టేవాళ్ళకి ఇలా చేయాలంటే చాలా కష్టమే. కానీ పని పర్ఫెక్ట్‌గా రావాలని అనుకునేవాళ్ళు మాత్రం ఈ పనినైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా మనం ఇంట్లో కుట్టుకునేవాళ్ళం ఖచ్చితంగా ట్రై చేయాలి ఇది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి ఇలా చేస్తే పని ఈజీగా అవుతుంది. సో, దానికోసమనే నేను ఇది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి ఈ టిప్. ఒక్కసారి మీరందరూ కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైతే ఇలా ట్రై చేసి ఎంతమందైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరూ కూడా తిరిగి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అదే మీకింకా ఏ డౌట్‌లున్నా సరే మీరు చెప్పొచ్చు. నేను మీకు వీడియోస్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, చక్కగా సాగదీసేసి కొద్దిగా టైట్‌గా పెట్టి ఇగోండి టైట్‌గా లాగిబెట్టి చక్కగా చుట్టండి. ఇస్త్రీ చేసినట్టు వచ్చేస్తదండి చక్కగా. చక్కగా ఇంగ మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చండి. చాలామంది అంటారు గెంజి పెట్టాలి, అది పెట్టాలి. ఇది ఏం అవసరం లేదండి. ఏం అవసరం లేదు. చక్కగా నీట్‌గా వచ్చేస్తది. చూడండి, చక్కగా విడదీస్తే చాలా చక్కగా వస్తది. చక్కగా చీర మీద మీరు చెప్పినట్టు ఉంటది. సిల్క్ చీర అయినా సరే కాటన్ ఫాల్ ఎందుకు వాడాలంటే అవి నిలబడతాయండి. సిల్క్ చీరలు జారిపోతాయి గాబట్టి, ఇవిలా ఉంటే గనక కాటన్ ఫాల్స్ వేసుకుంటే అవి నిలబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.